మీరు నేను 2014లో గానీ, అంతకుముందు గానీ ఒక 500, 2000 ఓట్లు తేడాతో ఓడిపోయారు. ఈసారి 20,000 ఓట్లు తేడాతో ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలేమైనా ఉంటాయంటారా? ఈ ఎవిడెన్స్ పక్కాగా 30,000 ఓటింగ్ అయిపోయిన తర్వాత 30,000 ఎక్స్ట్రా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి తిరువూరు నియోజకవర్గం? అది మీకే తెలియాలి. ఎలా అసల ఎన్ని ఓట్లు ఇప్పుడు ఇవన్నీ పోలైంది? ఇది సాక్ష్యాలు ఏమి ఇవన్నీ చెప్పినా కోర్టు కూడా చేయలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ మిత్రపక్షానికి ఏమైనా హెల్ప్ చేసిందా, లేకుంటే ప్రజల నుంచి ఒక తిరుగుబాటు వచ్చిందా, లేకపోతే ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి ఏదో కారణాలు అంటారు అదే కదా, కర్నూలు చాటుకు 100 వంద కారణాలు. కారణాలు అంటారు. అట్లనే ఈ ఎలక్షన్లో ఓటమికి చాలా కారణాలు. స్థానికత కూడా చూడలేదు. ఏదో మన జిల్లావాడు కూడా కాదు, గుంటూరు జిల్లా నుంచి ఒకరిని తీసుకొచ్చారు. అతన్ని ఓకే. తీసుకొచ్చిన తర్వాత అతను మరి వీళ్ళందరికీ నచ్చాడు. ఈ 30 ఏళ్ళకు ప్రజాసేవ చేసిన మమ్మల్ని విస్మరించారు. దానికి నో రిగ్రెట్స్. ఏనుగు సచ్చినా వేయ బతికినా వేయ అని ఓడిపోయినా స్వామిదాస్ ప్రజాప్రతినిధే, ఓకే. గెలిచినా ప్రజాప్రతినిధే. గెలిస్తే ఇంకొద్దిగా ఎక్కువగా సేవ చేయొచ్చు. ఓకే. ఎక్కువగా సేవ చేసిన ఇప్పుడు కూడా అధికారుల్ని మాట్లాడుతుంటాం, అందరితోటి న్యాయం కోసం పోరాడుతుంటాం, ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటాం. దానికి నో ప్రాబ్లం. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఓకే. వీళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా చేయలేరు. ఓకే. ఇప్పటికే ప్రజల్లో మీరు రూరల్లో వెళ్ళి అడగండి, రైతులు అసంతృప్తితో ఉన్నారు. పంటల గిట్టుబాటు పోయిన సంవత్సరం ఇప్పుడు ఈ సీజన్లో మిర్చి 8,000, 10,000 అమ్మేది, మంచి క్వాలిటీ మిర్చి. అప్పుడు 22,000, 24,000, 30,000 అమ్మేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, నేను వచ్చిన తర్వాతే తిరువూరు అభివృద్ధి చేస్తున్నాను, అంతకుముందు అభివృద్ధి అనేది శూన్యం అంటున్నాడు. అది ఎంతవరకు నిజమంటారు? కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి వాళ్ళు మనం ఏం చెప్పలేం. మరి మీరు చూసుకోండి, తిరువూరు మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మరి మీరు తిరువూరులో ఆ చివర మామూలుగా మొదలుపెట్టి అంతా మీరు ఒకసారి పరిశీలిస్తే ప్రతి అడుగు అడుగున స్వామిదాసు అభివృద్ధి మార్పు ఉంటుంది. నేను ఎవ్రీ ఆస్పెక్ట్లో హాస్పిటల్ని 100 బెడ్ చేసే దాని విషయంలో కానీ, అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ముందు హెల్త్ విషయంలోనే కాదు, ఎడ్యుకేషన్ విషయంలో జూనియర్ కాలేజీని డెవలప్ చేయడం కానీ, ఇలాంటి డిగ్రీ కాలేజీ డెవలప్ చేయడం కానీ, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆసుపత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం, అదే కాదు స్టేడియం, ఆ స్టేడియంకి భూమి సేకరణ, అక్కడ నిర్మాణం, ఇప్పుడు ఆర్డీఓ ఆఫీసు తాత్కాలికంగా పెట్టారే, ఇవన్నీ కూడా. అంతేకాకుండా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము పార్టిసిపేషన్ చేసాం. సర్వోదయ వాళ్ళు, మాస్టర్లు వాళ్ళంతా కూడా స్థలం ఇస్తామంటే దానికి మేము మోటివేట్ చేసాం, చాలామందిని అడిగాం. వాళ్ళందరితో ఎక్కడ ఇబ్బంది లేకోకుండా ట్రాన్స్ఫర్ చేసి 12 ఎకరాలు సమకూర్చి ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కానీ, లేకపోతే ఇక్కడ స్కూల్ కడతాం అంటున్నారు. ఆ స్కూల్ సాధించండి. కేంద్రీయ విద్యాలయం, అదే మన నవోదయ విద్యాలయం వస్తే ఎంతో మంది బాగుపడతారు. నవోదయ విద్యాలయం తీసుకురండి, అలాంటివి చేయాలి. కానీ ఇప్పుడు మేము రోడ్డు అంతా మొత్తం కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేసి అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, రామచంద్రపురం. ఎంతవరకు దిక్కులేదు. సంవత్సరం 2 మాసాలు అయిపోతుంది కదా, అది మరీ కట్లేరుది లేదు డెవలప్మెంట్, దాన్ని చూసే లేరు. ప్రగల్భాలు పలుకుతుంటారు. ఇప్పుడు కట్లేరుదే కాదు, చింతలపూడి 2 ఎత్తిపోతల పథకం ఉంది. ఆ చింతలపూడి 1 లేదు, దిక్కు 2 అన్నారు. ఇప్పుడు వీళ్ళే చేసింది మొత్తం కూడా. గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు చెప్పాలి, దాంతో ఆర్గ్యుమెంట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇది లేదు, పర్యావరణం దెబ్బతినేది ఏం లేదు. లాయర్లను పెట్టాలి, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్తో కరస్పాండెన్స్ చేసి వాళ్ళ ద్వారా అఫిడవిట్ వేయాలి. ఇంకా ఫర్దర్గా ఏదైనా నష్టం జరుగుతుంది, ఏ నష్టం జరుగుతుంది చెప్పాలి. అలా పట్టించుకోవాలి ప్రజా సమస్యలు. ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహా మేధావి అంటారు కదా, ఏమంటే బనకచర్లి అసలు ఏంటి, అసలు బనకచర్లి 80,000 కోట్లు మెంగ మెతుకులేదు కానీ మేసాలుగా సంపాదించిన రాష్ట్రంలో. చెయ్యి, ఎప్పుడు చేస్తావు? నీ ఇన్కమ్ ఎంత ఉంది, నీకు అప్పుల భారం ఎంత ఉంది, వడ్డీలు కట్టడానికి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఎంత 1,75,000 కోట్లు ఈ 13 నెలల్లో అప్పులు చేశారు.
ప్రజెంట్ రాజకీయ సిచ్యువేషన్ బాగలేదు, ఓకే. ఆర్థిక పరిస్థితి బాగలేదు, కానీ వీళ్ళు ఒప్పుకోరు. ఉదాహరణ, వాళ్ళు ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ హామీలు ఇచ్చడం, కానీ హామీలు చూస్తేనే భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు కూటమిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. ఆధునిక దేవాలయం అసెంబ్లీలో వీళ్ళు చెప్తున్నారు, నిజాలు చెప్పట్లా, అని అబద్ధాలు చెప్తున్నారు. ఆ రోజు టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, మేమిద్దరం చాలా మంచి మిత్రులు. అచ్చెన్నాయుడు నేను చిన్నప్పటి నుంచి ఓకే. రాజకీయాల్లో. అచ్చెన్నాయుడు ఉన్నది మాట్లాడుతున్నాడు, ఒక్కోసారి టక్కున అనేసాడు. అవును. ఏమని అనేసాడు, 1500 ఇయ్యలేమో, నెల నెల ఆడవాళ్ళకి ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఉన్న వాస్తవం మాట్లాడేశాడు. అంటే వీళ్ళు ఎన్నికలలో గెలవటానికి అధికార దాహంతో ఓన్లీ పవర్ మాంగర్స్ తప్పితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద, లేకపోతే ప్రజల సంక్షేమం మీద, ఆధునిక రాజ్యంలో సంక్షేమ రాజ్యాలు, ప్రతి ఏ రాజ్యమైనా సంక్షేమం చేయాలి, పేద ప్రజలకి సంక్షేమం చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం అనిశ్చితిగా ఉంది. 11 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. 17 టీచింగ్ హాస్పిటల్స్ తీసుకొచ్చాడు. అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయింది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి అవన్నీ కూడా సీట్లు ఫిలప్ చేసుకోవటం, చేయటం, వాటిని డెవలప్ చేయటం. దాని మీద నీకు బడ్జెట్ ఎంత పెడుతున్నాను? ఎకనామిక్స్ లో నేను ఎంఫిల్ చేశాను, ఇప్పుడు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఏమని మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీతో నాకు 30 ఏళ్ళుగా నాకు బాగా, నేను ఆయన సన్నిహితంగానే ఉన్నాను. ఆయన అడుగుతున్నా, మీరు చెప్పేది ఇప్పుడు బనకచర్ల చెబుతున్నారు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఒక 15,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ఉత్తరాదిన వాళ్ళు అనేది ఏంటంటే ఏమంటున్నారు, సూటిగా అడుగుతున్నారు వాళ్ళు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా పోలవరం గురించి కానీ, మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి కదండి. పోలవరం మెయిన్, ఒక పోలవరం తీసుకుందండి, ఒక్క ఇటుక కానీ ఒక్క రాయి కానీ మీరు పేర్చలేదు అంటున్నారు. ప్లస్ ఇప్పుడు రాజధాని, అమరావతి రాజధాని గురించి కానీ మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అనేది వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏమంటే పోలవరం అనేది సెంట్రల్ ప్రాజెక్ట్, అది నేను నా చేతిలో తీసుకుంటా, నేనే చేస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఏం జరిగింది పరిణామం మొత్తం తెలుసు కదా. సాక్షాత్తు ఈ దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ ని. అది ఏటీఎం గా ఉపయోగపడుతుంది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో ఆంధ్రప్రదేశ్లో చెప్పినటువంటి వాస్తవాలను మర్చిపోతే ప్రజానీకం. అదే ఇవాళ మోడీ గారు పోలవరం ప్రాజెక్ట్కి డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ రోజు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు నిధులు? ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు అంటే మొత్తం ఈ వేస్ట్ అవుతుందని చెప్పి, డబ్బులు వేస్ట్ కాకూడదని చెప్పి ఆయన తిరిగి రీటెండర్స్ కాల్ఫర్ చేశారు. అప్పుడు దానిలో కొంత గ్యాప్ వచ్చింది. అయినా మొదలు పెట్టారు, చేశారు పనులు, చాలా పనులు చేశారు. మధ్యలో వాల్ పోయింది కదా, ఇది డయాఫ్రామ్ వాల్ ఎట్లా పోయింది? తెలుగుదేశం ప్రభుత్వంలో సరిగా చేయకపోవటం వల్లనే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నది అనేది ఇంజనీర్స్ యొక్క అభిప్రాయం, మా అభిప్రాయం కాదు.